హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా చూడబోతున్నాం. అంతకుముందు మన దేశంలో చాలా బ్రాండ్స్ మీకు తేనె దొరుకుతుంది కదా, హనీ చాలా సేల్స్ ఉండే మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. మీకు నేమ్ అన్నీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. సో దీనిపైన జర్మనీకి సంబంధించిన ఒక కంపెనీ టెస్ట్ చేసింది. మన భారతదేశంలో ఒక 10 బ్రాండ్స్ తీసుకునింది, అత్యధిక సేల్స్ ఉండే హనీ బ్రాండ్స్. దాన్ని వాళ్ళు ఆ దేశానికి అంటే ఆ దేశంలో ఉండే ల్యాబ్కి తీసుకొని వెళ్ళారు. అంటే మన భారతదేశంలో ఉండే ల్యాబ్ వల్ల కనిపెట్టడం కష్టం, కానీ అక్కడ ల్యాబ్ అంటే అక్కడ ఎన్ఎంఆర్ మీకు చూసుకుంటే ఎన్ఎంఆర్ టెస్ట్ అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ టెస్ట్ సంబంధించిన ల్యాబ్ అక్కడ ఉందన్నమాట, మన ఇండియాలో లేదు. సో వీళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ ఈ శాంపుల్స్ మొత్తం కూడా టెస్ట్ చేస్తే దీంట్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏది కూడా పాస్ అవ్వలేదు. మీకు సఫోలా, మార్క్ఫెడ్ సోనా, నెక్స్ట్ నేచర్స్ నెక్టర్ అనే ఈ 3 అంటే మీకు ఈ శాంపుల్స్ వరకే, అంటే ఈ బ్రాండ్కి సంబంధించిన శాంపుల్స్ వరకే మీకు సక్సెస్ అయిందనమాట. అంటే ఒరిజినల్ తేనెగా కనుగొన్నారు. అంటే మిగతా కంపెనీలు ఏం చేస్తాయంటే ఆ తేనె తక్కువ రేటుకి ఇవ్వడం కోసం దాంట్లో షుగర్ సిరప్ కలుపుతారు. సో వీళ్ళు చైనా నుంచి ఫ్రక్టోస్ సిరప్ తెచ్చుకుంటారు. అంటే అది మిక్స్ చేయడం వల్ల ఇది నార్మల్ ల్యాబ్లో కనిపెట్టడం కష్టం అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు మనకి సిఎస్సి అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి కూడా వీళ్ళు ఈజీగా బైపాస్ చేస్తున్నారు మొత్తం కూడా. అంటే వీళ్ళు ఈ సర్టిఫికేషన్ అది కావచ్చు, ఎఫ్ఎస్ఎస్ఏ కావచ్చు, ఇవన్నీ ఈజీగా వీళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది లోకల్ ల్యాబ్లో ఈ శాంపిల్స్ని పట్టుకొని అంటే కనిపెట్టడం కష్టం. దీంట్లో వాళ్ళు ఈ షుగర్ సిరప్ కలిపారా కాదా అనేది కష్టం అన్నమాట. అంటే ఈ ఫ్రక్టోస్ సిరప్ ఉంది కదా, సో ఈ ఫ్రక్టోస్ సిరప్ కలిపితే కనిపెట్టడం కష్టం. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ఇదన్నీ ఎందుకు బిఫోర్ చెప్తున్నానంటే, సో ఇప్పుడు మనకి ఉండే ఏకైక ఆప్షన్ ఒరిజినల్ హనీ కావాలంటే ఈ బీ ఫార్మింగ్ ఉంటుంది కదా, హనీ బీ ఫార్మ్స్, ఈ తేనెటీగల పెంపకం. సో అక్కడ నుంచి ఇలా తెచ్చుకోవాలన్నమాట మనం క్యాన్స్లో. అంటే ఇప్పుడు లోకల్గా మనకి ఏ బ్రాండ్ చూసుకున్నా పెద్ద బ్రాండ్స్ 300 పైనే ఉంది కేజీ. అంటే కాస్త మంచి బ్రాండ్స్ అన్నీ కూడా 300 పైన ఉంది కేజీ. మీకు ఇది బీఫామ్స్లో తీసుకునేటప్పుడు మీకు ఒక కేజీ 240 అలా దొరుకుతుంది. మీరు బ్రాండ్కి వెళ్ళారనుకోండి, బ్రాండ్ చూసుకుంటే మీకు 360, 370 అలా అమ్ముతున్నారు. సో నేను చెప్పేది బీఫామ్లో నార్మల్గానే 240 రూపాయలకి ఇస్తున్నారు. అంటే మనలా రిటైల్ ఒక కేజీ తీసుకున్నాం అనుకోండి 240కి. మీరు పెద్ద మొత్తంలో ఇలా ఖచ్చితంగా ఒక 20-30 బీఫామ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరితోనూ కాంటాక్ట్లో ఉండి, అంటే 365 రోజులు అవైలబుల్లో ఉండాలి కదా మీకు తేనె మార్కెట్ చేయాలంటే. సో వాళ్ళందరి దగ్గర మీరు కాంటాక్ట్లో ఉండి వాళ్ళ దగ్గర తీసుకుంటే 1 కేజీ మనకు దొరికేది ఇంకా తక్కువగా. అంటే రిటైల్గా తీసుకుంటేనే వాళ్ళ దగ్గర 240కి ఇస్తున్నారంటే ఇంకా మీరు పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు ఇంకా భారీగా తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి రెగ్యులర్గా తీసుకునేటప్పుడు. సో ఆ విధంగా తీసుకొని కేజీ మీద ఒక 100 రూపాయల మార్జిన్ పెట్టుకొని మీరు మీ ఏరియాలో కంటిన్యూగా మార్కెట్ చేయొచ్చు. చెప్పొచ్చు మనం క్లియర్గా, బ్రాండ్ అంటే ఏదో ఒక బ్రాండ్ ఉంటుంది, ఫర్ పేరు దానికే నేను చెప్పట్లేదు కొన్ని కారణాల వల్ల. ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అంటారు జనాలు, ఆ బ్రాండ్లో ఈ విధంగా కలుపుతున్నారు. ఇవన్నీ నేను చెప్పిన ఆర్టికల్ మొత్తం కూడా మీకు ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది ఆల్రెడీ, ఓకేనా? అవన్నీ కూడా గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది డీటెయిల్స్. నేను చెప్పాను చూడండి, ఇటువంటి జర్మన్ కంపెనీ టెస్ట్ చేసింది ఇవన్నీ కూడా. సో చూడండి, మీరు ఏ బ్రాండ్ అయితే మీరు ఇంట్లో తేనె వాడుతున్నారో ఆ తేనె బ్రాండ్ నేమ్స్ మొత్తం కూడా ఆ పేపర్లో వచ్చేసింది. అంటే వీళ్ళు తీసుకున్న శాంపుల్స్ కూడా టాప్ 10 బ్రాండ్సే తీసుకొని వెళ్ళారు ల్యాబ్కి, జర్మనీకి. సో ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. కాబట్టి నేను ఏ పేరు చెప్పట్లేదు, ఏ బ్రాండ్ పేరు. కాబట్టి మీరు ఈ విధంగా ప్రజలకి అవేర్నెస్ కలిగిస్తే చాలు క్లియర్గా. ఇలా షుగర్ సిరప్ కలిపి అమ్మే తేనెలే అవన్నీ కూడా. సో ఇది ఒరిజినల్ అంటే ఆటోమేటిక్. ఇది అయితే బీఫామ్ కదా, దీంట్లో మనం ఏం కలపడానికి ఉండదు కదా. ఇది తేనెటీగల పెంపకం. ఆ తేనెని అవే సేకరిస్తాయి, ఆ హనీ బీస్. అక్కడ నుంచి మనం తీసుకుంటారు. ఇవన్నీ చూస్తుంటారు కదా, కాబట్టి మీరు ఆ ఫొటోస్ మొత్తం కూడా పక్కన ఫ్లెక్సీ వేయిస్తే సరిపోతుందన్నమాట. కాబట్టి దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా సేకరించిన తేనె అది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజలకు కూడా నమ్ముతారు కదా. బీఫామ్ తేనె అంటే ఆటోమేటిక్. సో ఒక 100 రూపాయలు పెట్టి ఒరిజినల్ తేనె మీరు వాళ్ళకి అందించవచ్చు అనమాట. రోజుకి ఈ విధంగా మీరు తక్కువ 30 నుంచి ఒక 50 లీటర్లు సేల్ చేసుకున్నా కూడా మీకు 3000 నుంచి 5000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. రెగ్యులర్గా సప్లై ఇచ్చేటట్టు ఉంటుంది. మీరు అడగొచ్చు, ప్రజలందరూ కూడా డైరెక్ట్గా బీఫామ్కి వెళ్ళి కొనొచ్చు కదా అని. మీరు ఒకసారి ఊహించుకోండి, మీకు
మీలో ఎంతమందికి మీ దగ్గరలో ఎక్కడ బీ ఫామ్ ఉందో తెలుసు, హనీ బీ ఫార్మింగ్ ఎక్కడ ఉందో మీలో ఎంతమందికి ఐడియా ఉంది చెప్పండి? తెలియదు. 100% మందికి తెలియదు ఎక్కడ ఉందో కూడా. ఓకేనా? అసలు వాళ్ళ ఏరియాలో ఉందో లేదో కూడా తెలియదు. ఇది పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ అవి వెతుక్కుంటూ వెళ్ళరు. ఒకవేళ వెళ్ళాలన్నా అది ఎక్కడికో ఉంటుంది అన్నమాట. ఎక్కడో ఏదో ఈ విధంగా కొండ పక్కనో ఏదో పొలాల పక్కనో ఎక్కడో ఉంటుంది. సో అక్కడ వెతుక్కుంటూ వీళ్ళు వెళ్ళలేరు కదా. ఎక్కువ ప్రజలు ఎక్కడ సిటీలో అర్బన్ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం అందుబాటులో ఉంచితే చాలు, ఆటోమేటిక్ బిజినెస్ బాగా జరుగుద్ది. పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా ద్వారా మనం పబ్లిసిటీ ఇవ్వచ్చు. మీ దగ్గర తీసుకొని వెళ్ళి చిన్న చిన్న షాప్ వాళ్ళు అమ్ముకుంటానంటే వాళ్ళకు కూడా ఒక 50 రూపాయలు మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేయచ్చు. కేజీ అమ్మితే 50 వాళ్ళకి కూడా మిగిలేటట్టు ఇలా రకరకాలుగా మీరు మార్కెటింగ్ చేయొచ్చు. దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. మీ దగ్గరలో ఎక్కడైతే ఈ హనీ బీ ఫార్మింగ్ ఉందో ఒకసారి చూసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది ఉండదు మీ దగ్గర ఊరైతే.